వావ్! చూసారా? చూస్తేనే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, తింటే కూడా అంతకన్నా సూపర్‌గా ఉంటుందండి. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే టేస్టీయే కాదు, హెల్తీగా పాలక్ మసాలా రైస్‌ని తయారు చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పాలక్ రైస్‌ని తయారు చేసుకుంటానికి ముందుగా ఇక్కడ నేను ₹10 పాలకూరను తీసుకున్నానండి. అంటే దాదాపుగా 3-4 కట్టలు ఇస్తారు. ఒకటికి 2 సార్లు మనం ఈ పాలకూర మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగ కడిగిన పాలకూర మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఎలాగో పాలకూర మిక్సీలో వేస్తున్నాం కాబట్టి చిన్న అల్లం ముక్కని, అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఒకటేసారి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఇలాగ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఇలాగ స్టవ్ మీద బాండీని పెట్టుకోండి. బాండీలోకి 1 స్పూను నెయ్యిని వేయండి. నేతి వలన మనకి ఈ పాలక్ మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు నూనెను కూడా వేయండి. ఇప్పుడు దీంట్లోకి 5-6 జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. పిల్లలకైతే ఈ జీడిపప్పుల కోసమైనా ఆ పాలక్ మసాలా రైస్ మొత్తాన్ని తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. జీడిపప్పులు మనకి మధ్య మధ్యలో తగులుతుంటే మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక జీడిపప్పు ముక్కల్ని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెడదాము. ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకుని, చిన్న ముక్క దాల్చిన చెక్కని, అలాగే మీరు కావాలంటే ఇంకా మిగిలిన మసాలాలన్నీ కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఈ మసాలాలు సరిపోతాయి అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయని వేద్దాము. మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పాలకూర పేస్ట్లోకి మనం పచ్చిమిరపకాయలని కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం కదా. పిల్లలకి మళ్ళీ మధ్య మధ్యలో తగలకుండా ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు దూరగా వేగాక దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా వేయాలి. పాలకూరలో ఉన్న ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఈ ఉల్లిపాయతో పాటు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అప్పుడే పాలకూరలో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోతుందండి. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా దగ్గరికి వచ్చేలాగా చూడాలి. పాలకూర ఫ్రై అవ్వటానికి మనకి మినిమం 3-4 నిమిషాల పాటు పడుతుంది. ఇలాగ మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వండి చల్లార పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేయాలి. మీరు అన్నాన్ని ముందుగా అయినా ఉడకపెట్టుకోవచ్చు, లేదా మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో అయినా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను ₹10 పాలకూరకి 2 కప్పుల రైస్ని వేస్తున్నాను. అన్నం మాత్రం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఈ ఒక్క స్టెప్ మైండ్లో పెట్టుకుంటే చాలు, పాలక్ మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకు ఫ్రైడ్ రైస్ తింటాం కదండి, ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించాలండి. దానికన్నా ముందుగా దీని మొత్తానికి సరిపడా 3/4 స్పూను ఉప్పుని వేద్దాము. పాలకూరలో ఎప్పుడూ కూడా కొంచెం తక్కువ ఉప్పే పడుతుంది. అలాగే 3/4 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేద్దాము. ఇంతేనండి, ఇంకా దీంట్లోకి మనం ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపి 2 నిమిషాల పాటు మొత్తం వేగేలాగా చూస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా పాలకూరతోటి మసాలా రైస్ తయారైపోయింది. చూసారా అండి? ఈజీగా అన్ని ఇంట్లో దొరికే వాటితోటే మనం ఈ రైస్ని తయారు చేసుకోవచ్చండి. బయట నుంచి ఎక్స్ట్రాగా మనం ఏమీ కొనాల్సిన పని ఉండదు. ఇలాగా మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యాక దీన్ని మనం లంచ్ బాక్స్లోకైనా పెట్టి చేసేయచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్గా అయినా, లంచ్గా అయినా, డిన్నర్గా అయినా తినేసేయచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులు ఉన్నాయి కదండి, వీటి మొత్తాన్ని కూడా వేద్దాము. ఈ పాలక్ మసాలా రైస్లోకి మనం రైతా కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను లంచ్ బాక్స్లోకి దీన్ని పెట్టి చేస్తున్నాను. మనం పాలక్ మసాలా రైస్ తినేటప్పుడు ఏమన్నా వడలు ఉంటే పక్కన నలుచుకొని తినడానికి చాలా బాగుంటాయండి. నేను ఇక్కడైతే బియ్యపిండి వడలు వేశాను, అవి చాలా బాగుంటాయి. వీటిని తపాల చెక్కలు అని కూడా అంటారు. ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి, కావాలంటే ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.